అలస్కాలో ట్రంప్ పుతిన్ ఆగస్టు 15వ తారీఖున ఇద్దరికి భేటీ కాబోతున్నారు. ఉక్రెయిన్ వార్ విషయంలో ఒకవేళ ఉక్రెయిన్ వార్కి సంబంధించి వాళ్ళు అక్కడ ఏం మాట్లాడుకోబోతున్నారు, ఈ మీటింగ్కి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అన్న దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. నాగేశ్వర్ గారు, ఆగస్టు 15న ట్రంప్ పుతిన్ సమావేశం కాబోతూ ఉన్నారు. ఎలా చూడాలి, ఆ సమావేశానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అంటే దీని టైమింగ్ ప్రాముఖ్యత, ప్లేస్ ప్రాముఖ్యత, ఇక ఏం చర్చిస్తారనే నెక్స్ట్ ప్రాధాన్యత. ఫస్ట్ టైమింగ్, ఇది ఆగస్ట్ 15 జరుగుతుంది. ఎన్నడది ఏంటి ఆ రోజు ప్రత్యేకత? 80th మన స్వాతంత్ర దినోత్సవం. అమెరికాకు రష్యాకి ఎందుకు ప్రాధాన్యత ఉంటుంది? సో ఆ రోజు రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన రోజు, 80th యానివర్సరీ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్ అది. సో మీకు 80th యానివర్సరీ ఆఫ్ సెకండ్ వరల్డ్ వార్ కనుక మీకు అంటే ప్రపంచంలో యుద్ధాలకు వ్యతిరేకంగా ఇప్పుడు కూడా రష్యా ఉక్రెయిన్ వార్ కూడా ముగింపు పలకడానికి పర్ఫెక్ట్ టైమింగ్ అది. ఈవెన్ రష్యన్ ప్రెసిడెంట్ కూడా దీని పర్ఫెక్ట్ టైమింగ్ అన్నాడు. తర్వాత ప్లేస్ అలాస్కా, ఎక్కడ ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ ప్రైమ్ మినిస్టర్ పుటిన్ కలవాలి అనేది చర్చ జరిగింది. ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కింగ్ మాస్కోలో పర్యటించారు. యుఏఈ రష్యాకు మిత్రదేశం, అమెరికాకు కూడా మిత్రదేశం. అందువల్ల ప్రెసిడెంట్ పుటిన్ అన్నాడు కూడా, ఇంకో ఇలాంటి మిత్రదేశం ఉంది, కావాలంటే అక్కడ మన సమావేశం కావచ్చు అని కూడా అన్నాడు. సో అందరూ, కానీ ఈ తుర్కీ ఉంది, ఇటు అమెరికాకు అమెరికా నాయకత్వంలో నాటో కూటమిలో సభ్య దేశం, ఇటు రష్యాకు కూడా మిత్రదేశం. సో ఇలా న్యూట్రల్ డెస్టినేషన్స్లో మీటింగ్. స్విట్జర్లాండ్ ఉంది, ఒకప్పుడు ఇక్కడ సమ్మిట్ జరిగింది, ఇది కూడా న్యూట్రల్ డెస్టినేషన్. సో ఇలా అంతకుముందు సమ్మిట్ ఫిన్లాండ్లో జరిగింది. ఫిన్లాండ్ ఒకప్పుడు న్యూట్రల్ డెస్టినేషన్, కానీ 2022లో ఉక్రెయిన్ వార్ మొదలయ్యాక ఫిన్లాండ్, స్వీడన్ తమ న్యూట్రాలిటీని వదులుకొని నాటోలో భాగస్వాములయ్యారు. అందువల్ల ఇలా ఫిన్లాండ్ గతంలో సమ్మిట్ వేదిక ఫిన్లాండ్ అయింది, కానీ ఇప్పుడు ఫిన్లాండ్ అవకాశం లేదు. అందువల్ల ఏదో ఒక న్యూట్రల్ వేదికలో అవుతుంది. సౌదీ అరేబియాలనా, యుఏఈలనా, తుర్కీలనా, అలాగే మీకు స్విట్జర్లాండ్ అనుకున్నారు, కానీ అలాస్కా ఎంపిక చేశారు. ఎందుకంటే ఇది సింబాలికే కాదు, అలాస్కాకు ప్రత్యేకత ఉంది. అలాస్కా 1867 వరకు రష్యన్ ఎంపైర్లో భాగం. అలాస్కా 1867లో రష్యన్ అప్పటి జార్ చక్రవర్తి రష్యన్ చక్రవర్తి 1867లో అమెరికాకు దాన్ని అమ్మేశాడు. ఎంత కమ్మాడంటే $7.2 మిలియన్ కమ్మాడు. అలాస్కా ఎంత పెద్దదంటే అమెరికాలో 1/5 ఉంటుంది. అమెరికా మొత్తం జాగ్రఫికల్ ఏరియాలో 20% అంత పెద్దది అలాస్కా. అంతేకాక ఆడ సహజమైన విలువైన సహజ వనరులు ఉన్నాయి, గోల్డ్ ఉంది, ఇతర ఐలాండ్ గ్యాస్ కూడా ఉందని అంటున్నారు. చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది, కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. గోల్డ్ డిపాజిట్ భారీగా బయటపడ్డాడ. సో ఆ అలాస్కాను $7.2 మిలియన్ జార్ చక్రవర్తి, జార్ 2 అనుకుంటా, జార్ అలెగ్జాండర్ 2 అనుకుంటా బహుశా. సో అప్పుడు అమ్మేశాడు. ఎందుకు అమ్మేశాడు అంటే అప్పుడు బ్రిటిష్ వలసవాదం చాలా పవర్ఫుల్గా ఉన్న రోజుల్లో ఇది రష్యాకు చాలా ఈస్టర్న్ మోస్ట్ టిప్ ఇది. సో అందువల్ల బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఎక్కడ ఆక్రమించేస్తారో అనే అనుమానంతో దాన్ని కాపాడుకోలేమని చెప్పి అమ్మేశాడు. సో ఇప్పుడు అది $10 బిలియన్ దాకా ఉంటుంది, అంటే $1,000 కోట్ల ఉంటుంది ఇప్పుడు. ఆ రోజు 7.2 మిలియన్ అంటే $72 లక్షల. 1867లో $72 లక్షల $7.2 మిలియన్ రష్యా ఈ అలాస్కాను అమెరికాకు అమ్మేసింది. సో అది ఇప్పుడు $10 బిలియన్ $1,000 కోట్ల. అంటే ఒకప్పటి రష్యా భూభాగం, ఇప్పుడు అమెరికా భూభాగం. ఇంతకన్నా మంచి ప్లేస్ ఏముంటుంది? సో ఇది 1867లో అబ్రహాం లింకన్ అసాసినేట్ అయ్యాక, హత్యకు గురయ్యాక, ఐకానిక్ అమెరికన్ ప్రెసిడెంట్, మనందరికి తెలిసిన ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ హత్యకు గురయ్యాక ఆండ్రూ జాన్సన్ అని అమెరికా 17th ప్రెసిడెంట్ అతను. సో ఆండ్రూ జాన్సన్ 1865 నుంచి 1869 మధ్యకాలంలో అమెరికాలో ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆండ్రూ జాన్సన్ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో ఈ అమ్మకం కొనుగోలు జరిగింది. అప్పుడు ఆండ్రూ జాన్సన్ తీవ్ర విమర్శలకు గురయ్యాడు. మామూలు విమర్శలు కాదు, ఈ చెత్త అలాస్కాను ఎందుకు కొంటున్నో, దీనికి $7.2 మిలియన్ పెట్టిందని. కానీ అమెరికా కొన్న తర్వాత కొన్ని రోజులకు అక్కడ భారీగా గోల్డ్ డిపాజిట్స్ బయటపడ్డాయి. అప్పుడు ఇది ఒక పెద్ద గ్యాంబుల్, ఉపయోగపడే గ్యాంబుల్ అయింది. విండ్ఫాల్ గెయిన్స్ వచ్చాయి. ఒకప్పుడు లేకపోతే ఈ పనికిమాల ల్యాండ్ ఏం చేసుకుంటే ఈ రియల్ ఎస్టేట్ అన్నారు. సో ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర కూడా చూడండి, 50 ఏళ్ల క్రితం
హైదరాబాదులో భూముల విలువ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది. మేము 1988లో నేను ఉస్మాన్ సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరాను. మా యూనివర్సిటీ టీచర్స్ కలిపి ఒక కొండాపూర్లో ఒక వెంచర్ చేశారు కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు. 60 రూపాయల గజం అమ్మారు. 60 రూపాయల గజం ఎవరు తీసుకోలేదు. సగం ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఎంబడి పడి బ్యాంకులో ఇచ్చి కొనిపించారు. ఇవాళ ఎంత 2 లక్షలు ఉంది గజం. అంటే ఆ రోజు 25 వేలు పెట్టి కొంటే ఈరోజు 6 కోట్లు. సో అలాస్కా స్టోరీ కూడా అలాంటిది. సో అందువల్ల ఆ అలాస్కా ఉన్నటువంటి సిగ్నిఫికెంట్, ఎందుకంటే అదొక ఇంట్రెస్టింగ్ రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ రష్యా అండ్ అమెరికా. ట్రంప్ ఎవరు? రియల్ ఎస్టేట్ టైకూన్. ఎందుకంటే ట్రంప్ టవర్స్ అనేది ప్రపంచం అంతా కడుతూ ఉంటాడు. సో ట్రంప్కి అత్యంత ఇష్టమైంది రియల్ ఎస్టేట్. సో అందువల్ల రియల్ ఎస్టేట్ హిస్టారికల్ ఇంపార్టెంట్ చారిత్రక ప్రాధాన్యత కలిగిన అమెరికా రష్యాల మధ్య రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ ఒక సింబల్ అయిన అలాస్కాలో ఈ సమావేశం జరుగుతుంది. దీనికి ఇంకో ఇంట్రెస్టింగ్ ఉంది. రేపు ఉక్రెయిన్ వార్ ఆగాలంటే కూడా మళ్ళీ రియల్ ఎస్టేట్ ఒప్పందం కుదిరితే ఆగేటట్టుంది. ఎందుకంటే రష్యా ఏమంటుందంటే రష్యన్ మెజారిటీ ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు క్రిమియా రష్యా ఆక్రమించింది, ఇది ఉక్రెయిన్లో భాగము, కానీ రష్యా ఆక్రమించింది 2014లోనే. అలాగే డాంబాస్ ప్రాంతము, లుహాన్స్, డొనెట్స్క్ అని ఇవన్నీ ప్రాంతాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రష్యన్ స్పీకింగ్ పాపులేషన్ ఎక్కువ ఉంటారు. సో రష్యన్ కల్చరు, రష్యన్ లాంగ్వేజ్ ఉంటుంది. ఉక్రెయిన్లోనేమో ఒకవైపు పోలాండ్, అటువైపు ఏమో ఉక్రేనియన్ భాష మాట్లాడి ఉక్రేనియన్ భాషా సంస్కృతుల డామినేషన్ ఉంటుంది. ఇటు రష్యన్ బార్డర్ వైపు రష్యా సంస్కృతి డామినేషన్ ఉంటుంది. సో అందువల్ల పుటిన్ అడుగుతున్నది ఏంటంటే ఈ భూభాగాలు డాంబాస్ ప్రాంతం, లుహాన్స్, డొనెట్స్క్ అండ్ క్రిమియా, వీటిని ఆల్రెడీ రష్యా యుద్ధంలో ఆక్రమించుకున్నది. 2014లోనే క్రిమియా ఆక్రమించుకుంది. 2022 తర్వాత ఈ ప్రాంతాలు ఆక్రమించుకున్నాయి. ఈ ప్రాంతాలు రష్యా వద్దనే ఉండిపోవాలి అని. సో ఉక్రెయిన్ ఏమో మాకు రిటర్న్ ఇవ్వాలి అంటున్నారు, ఖాళీ చేయాలని. దానికి రష్యా సిద్ధపడం లేదు. అందువల్ల ఈ అలాస్కా అనేది రష్యా అమెరికాల రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్కు ఒక సింబలు. డొనాల్డ్ ట్రంప్ రియల్ ఎస్టేట్ టైకోను. అందువల్ల ఆ రియల్ ఎస్టేట్ ఇప్పుడు కూడా ఈ డీల్ రియల్ ఎస్టేట్ డీలే. ఎందుకంటే ఆ ట్రంప్ ఏమో ఉక్రెయిన్తో ఒక డీల్ కుదుర్చుకున్నాడు. నేను గనక పీస్ ఒప్పందం కుదిరించి యుద్ధాన్ని ఆపితే మీ మినరల్స్ అనే మాకు ఇచ్చేయాలని. అవును. సో సేమ్ అలాస్కా లాగానే, అలాస్కా కూడా గోల్డ్ అండ్ మినరల్స్ ఉన్నాయి. సో అలాగే రష్యా కూడా ఇలా ఉక్రెయిన్ భూభాగాలు మేము ఉంచేసుకుంటామని. సో అందువల్ల ఈ మొత్తం అలాస్కా ఎంపికలు ఇంత మీనింగ్ ఉన్నది. సో వై అలాస్కా ఇస్ చూజన్ అదే ట్రంప్ బిట్వీన్ సమిట్ మీటింగ్ అంటే ఇంత ప్రత్యేకత, వెరీ వెరీ సింబాలిక్ అండ్ రిప్రజెంట్ వాల్యూ ఉంది. ఇక సబ్స్టాన్షియల్ అంశాలు ఏంటంటే ఉక్రెయిన్ వార్కి ఎలా పులి స్టాప్ పెట్టాలి అని ఇప్పటి వరకు స్టీవ్ విట్కాఫ్కు ట్రంప్ ప్రతినిధి అయిన స్టీవ్ విట్కాఫ్ ప్రెసిడెంట్ పుటిన్తో కలిశారు. ఇప్పటివరకు CNN లాంటి వార్తా సంస్థలు ఇస్తున్న లీక్లు ఏంటంటే స్టీవ్ విట్కాఫ్ ట్రంప్ నుంచి ఒక స్పెసిఫిక్ ప్రతిపాదనలతో పుటిన్ దగ్గరికి వెళ్ళారని. పుటిన్ అడిగినవన్నీ దాదాపు అంగీకరించాడు. పుటిన్ అడిగిన ఏంటంటే ఒకటి, కంప్లీట్గా ఉక్రెయిన్ డీమిలిటరైజ్ కావాలి, ఉక్రెయిన్లోకి నాటో ఎంటర్ కాకూడదు, నాటో ఎక్స్పాన్షన్ ఆగిపోవాలి, ఇది రష్యా డిమాండ్. అలాగే రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాలను ఇంతకుముందు చెప్పినట్లు అవి రష్యా వద్దనే ఉండిపోవాలి. సో వీటన్నిటికీ అమెరికా అంగీకరించింది. ఇది ఉక్రెయిన్ ఒక్కటి అడుగుతున్నదంటే మాకు సెక్యూరిటీ గ్యారంటీలు ఇవ్వాలని. అది కూడా రష్యా అంగీకరించిన మేరకు భద్రతను కల్పిస్తామనేది ఒక ఒప్పందం. అది కూడా రష్యా అంగీకరించిన మేరకు మాత్రమే. ఇవి కాక రష్యా పైన అన్ని శాంక్షన్స్ ఎత్తివేయాలి. సో కంప్లీట్గా ఉక్రెయిన్ డీమిలిటరైజ్ అయిపోయి డిజామ్ అయిపోవాలి. అంటే ఒక రకంగా రష్యా కోరుకున్న ప్రతి ఒక్కదానికి ట్రంప్ ఒప్పుకొని అలాస్కాలో కలుద్దామని ప్రయత్నిస్తున్నాడు. ట్రంప్కు లాభం ఏంటి అంటే హాయిగా తేరగా ఉక్రెయిన్లో ఉన్న మినరల్ వెల్త్ వచ్చేసింది. ఉక్రెయిన్ యుద్ధానికి ఇప్పటిదాకా ఇచ్చిన నిధులకు వడ్డీతో సహా వసూలు చేసుకుంటాడు. నేను ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ ఆపినా నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వని అంటాడు. ఆల్రెడీ ఇండియా పాక్ వార్ ఆపినా అంటున్నాడు, మనం ఒప్పుకోకపోయినా. అలాగే ఆర్మేనియా, అజర్బైజాన్ల మధ్య ఒప్పందం కుదిరింది. డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మీకు రువాండా, కాంగోల మధ్య కూడా ఒప్పందంకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయిల్ వార్ ఆపినా అన్నాడు, ఇరాన్ పై యుద్ధం చేసి. సో ఇలా నేను ఇన్ని యుద్ధాలు ఆపాను. ఇప్పటికి లేటెస్ట్గా ఆర్మేనియా, అజర్బైజాన్ల మధ్య నగోర్నో కరాబాఖ్
అంశం పైన ఒక యుద్ధం జరిగింది. సో వాటి మధ్య కూడా శాంతి కుదిర్చాడు. చూడు, ఇండియా పాక్ వార్, ఇజ్రాయెల్ ఇరాన్ వార్, ఆర్మేనియా అజర్బైజాన్ వార్, ఇన్ని ఆపాను. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్, కంబోడియా థాయిలాండ్ల మధ్య ఈ మధ్య ఒక టెంపుల్ గురించి పెద్ద ఘర్షణ జరిగింది, దాన్ని కూడా ఆపాను. ఇన్ని ఆపాను కనుక నాకు నోబెల్ ప్రైజ్ కావాలి అంటున్నాడు. ఈ ఆపిన తీరు చూస్తే రష్యా ఉక్రెయిన్ వారు ఎట్లా ఆపుతున్నాడు, ఉక్రెయిన్ కంప్లీట్ ముంచి రష్యా అడిగినవన్నీ అంగీకరించి ట్రంప్ అమెరికా యూరప్ ఇప్పటిదాకా ఎందుకు సహాయం చేసినాయి అన్నది ప్రశ్నార్థకం చేసి ట్రంప్ రష్యాకు లొంగిపోయి ఒప్పందం చేసుకుంటున్నాడు. ఇక మీకు ఈవెన్ ఇజ్రాయెల్ వార్ ఏమాపాడు, ఇరాన్ పై అణు స్థావరాల పైన దాడులు చేశాడు. కానీ ఇప్పటికీ ఇరాన్ న్యూక్లియర్ కేపబిలిటీ పోలేదు. సో ఇజ్రాయెల్ గాజా వార్ ఏమాపాడు, ఏమాపిండో మనకు అర్థమవుతుంది. గాజాను ఆక్రమించుకుంటా అంటున్నాడు. ఇండియా పాక్ వార్ ఆపలేదని మనం చెప్తున్నాం. బట్ ట్రంప్ ఏంటంటే అర్జెంటుగా ఈ వాంట్స్ సమ్ బిగ్ టికెట్ డెలివరీ. సో అందువల్ల అలాస్కాలో కలవడం వల్ల ఒక బిగ్ న్యూస్ అవుతుంది. అక్కడ కుదుర్చుకొని ఈ లోపల నోబెల్ బహుమతి తెచ్చుకుంటే ఉక్రెయిన్ సంగతి ఉక్రెయిన్ చూసుకుంటుంది, మన సంగతి మనం చూసుకుందామని. మొత్తానికి ఉక్రెయిన్ ఒక రకంగా ముంచేసినట్టే, ట్రంప్ ముంచినట్టుగా చూడాలి. ట్రంప్ ముంచినట్టు కాదు, ఉక్రెయినే ఎప్పుడైనా ఒక దేశంపై ఆశపడి మనం యుద్ధం చేస్తే ఇలాగే వస్తుంది. ఎందుకంటే నీ శక్తిపై నువ్వు యుద్ధం చేయాలి, నీ శక్తిపై ఆధారంగా నువ్వు మిత్రుల్ని శత్రువులు ఎంచుకోవాలి. ఎవడో వచ్చి నన్ను కాపాడుతాడని చెప్పి నువ్వు యుద్ధం చేస్తే ఇలాగే ఉంటుంది. అందుకే పదే పదే చెప్పేది, అమెరికా పైన ఆశపడి మనం చైనాతో యుద్ధం చేస్తానని నడవదది. మన శక్తి మీదనే మనం చైనాతో డీల్ చేయాలి, మన శక్తి మేరకే చైనాతో వ్యవహరించాలి. కానీ అమెరికా ఆడుకుంటుంది అంటే, అమెరికా ఐ లవ్ పాకిస్తాన్ అదే ఐ లవ్ చైనా అని కూడా అంటాడు. ఎందుకంటే ఇవాళ మనకన్నా ఎక్కువ ఆయిల్ చైనాకు ఉంటుంటే చైనా మీద 30% టారిఫ్ ఉంటే మన మీద 50% టారిఫ్ ఉంది. చైనా అమెరికాకు రైవల్, మనం ఫ్రెండ్. మరి ఎవరికి వైపు ఉన్నాడు అమెరికా? ట్రంప్ క్లియర్గా అర్థమవుతుంది కదా. ఎందుకంటే మనము ఇప్పుడు ఉదాహరణకు రష్యన్ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్లో 47% చైనాకు ఉంటే 38% మనం కొంటున్నాం. రష్యన్ LNG ఎక్స్పోర్ట్స్లో 21% చైనాకు ఉంటుంటే మనం దాదాపు కొనడం లేదు. రష్యా పైప్డ్ గ్యాస్ ఎక్స్పోర్ట్స్లో మీకు 30% చైనాకు ఉంటే మనం దాదాపు కొనడం లేదు. అయినా కూడా మననే టార్గెట్ చేస్తాడు కదా. కరెక్ట్. అంటే రేపు ఒకవేళ అలాస్కాలో ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోయే పరిణామాలు చోటు చేసుకుంటే ఈ 50% టారిఫ్ కాస్త 20%కి వచ్చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా కావాలి కదా. అంటే మరి ట్రంప్ రేపు ఏం చేస్తాడు, నేనెట్లా జ్యోతిష్యం చెప్తాను కానీ, బట్ నార్మల్గా ఈ 25% ఏమంటున్నాడు, రష్యాతో ఆయిల్ కొనేందుకు అంటున్నాడు. ఇది ఆయిలే కాదు, మీ డిఫెన్స్ కూడా ఇంపోర్ట్ కూడా చేసుకోవద్దని రేపు కండిషన్ పెడితే కలవదు మళ్ళీ. సో ఇక్కడ వరకు ఈ కండిషన్ ఉంటే, ఏ కండిషన్ ఎప్పుడు యాడ్ అవుతుందో, ఏ కండిషన్ ఎప్పుడు క్లోజ్ అవుతుందో, ఎప్పుడు ఏం చేస్తాడో ట్రంప్కే తెలియదు, మనకెలా తెలుస్తుంది.